హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో కరివేపాకు కూర చేశాను. చాలామంది పిల్లలు కరివేపాకు అనగానే పక్కన పెడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల పిల్లల్లోపు వాళ్ళకి తెల్ల వెంట్రుకలు కానీ హెయిర్ ఫాల్ కానీ బాగా అవుతుంది. అలాంటి వారి కోసమే ఈ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఏ విధంగా చేశానో చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కరివేపాకు తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత ఇలా రుబ్బి గాలికి ఒక అరగంట సేపు ఆరబెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక చెంచా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 2 గుప్పెళ్ళ కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 8 మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 4 చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, ఒక ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోనే 8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈలోపు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని రసం తీసి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో రసం పోసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని కొద్దిగా మసిలినప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇలా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి కరివేపాకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం. పొగలు కక్కుతున్న అన్నంలో ఈ కరివేపాకు కర్రీ వేసుకొని తింటే ఉంటుంది స్వర్గం. చిన్నపిల్లలు కూడా వద్దని అస్సలు అనరు. మాటలు మాట్లాడుకోలేవు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.